వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్పై దాడి వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందన్న వైసీపీ. చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి ఫిర్యాదు. జగన్ కొత్త డ్రామాకు తెర తీశారన్న టీడీపీ. ఓటమి భయంతో నాటకాలంటూ విమర్శలు. గాజువాక ప్రజాగళంలో బాబుపై రాయి దాడి. దాడులకు భయపడనన్న బాబు. శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతే జగన్కు. తెనాలి వారాహి యాత్రలో పవన్ ధ్వజం. హైదరాబాద్ నోవోటెల్లో కాంగ్రెస్ నేతల భేటీ. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ. సొంత గూటికి తాటికొండ రాజయ్య. ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన మోదీ. హామీలు నమ్మలేమన్న ఖర్గే. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఈఓతో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు సహా వైఎస్ఆర్సీపీ నేతలు భేటీ అయ్యారు. సీఎం వైఎస్ జగన్పై జరిగిన దాడి వెనుక కుట్రకోణం ఉందని ఈసీకి వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దాడిలో పవర్ఫుల్ ఆయుధం వాడారని సజ్జల అన్నారు. షార్ప్ షూటర్తో దాడి చేసినట్లు ఉందన్నారు. చంద్రబాబు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు, టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించాలని ఈసీని కోరామన్నారు. కనపడుతున్న ఇది ఎవరో ముందే అనుకొని ఒక ప్లేస్ వెతుక్కొని అక్కడ ఉండి అక్కడ నుంచి ఆ టైంకు కరెక్ట్ షూట్ చేశారు. కొద్దిలో అదృష్టం కొద్దీ అది మిస్ అయింది, లేకపోతే ప్రాణానికే ప్రమాదం ఉండేది. అక్కడి నుంచి ఇది ఎవరై ఉంటారు, ఓ పవర్ఫుల్ పొలిటికల్ సపోర్ట్ లేకుండా ఇలాంటివి చేయలేరు. ఇంకో పక్క ఈయన రెచ్చగొట్టి వాళ్ళని తయారు చేస్తున్నారు. ఇవన్నీ ఈరోజు ఎన్నికల కమిషన్కు నివేదించారు. ఇవన్నీ నివేదించి వీళ్ళు నోటీసులు ఇస్తున్నట్టున్నారు. అయినా ఫలితం లేదు. ఈరోజు జరగరాని ఇదే జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దీన్ని సీరియస్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారిని, ఆ పార్టీ నాయకులను మొత్తం ఇలాంటి హేట్ స్పీచెస్ కానీ, రెచ్చగొట్టే ఇన్స్టిగేట్ చేసే రెచ్చగొట్టే స్పీచెస్ కానీ కార్యకర్తలకు వాళ్ళకి ఇచ్చి ఇలాంటి దారుణాలకు కారణం కాకుండా తక్షణం నియంత్రించాల్సిందిగా కోరుతూ ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చాం. అది భద్రతా వైఫల్యం, కరెంటు తీసుకొని చేతులారా చేసుకున్నాడు, డ్రామాలు వేసుకున్నారు. ఇవన్నీ అనడం చూస్తే మరింత బలపడుతుంది మా అనుమానం. అంతేగాని ఇగో ఇలాంటివి జరిగితే రేపు జనంలోకి ఎవరు పోవాలన్నా కూడా భయపడతారు. ఇవి పరిష్కారం అనుకుంటే అలాంటివి ఎక్కడ జరిగినా ఖచ్చితంగా ఖండిస్తారు. ఈ రాష్ట్రంలో మన కర్మ ఏమంటే ఈ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం పార్టీ వ్యవహారంలోనే దానికి భిన్నంగా జరుగుతుంది. ఎవడో రాక్షసులు అయితే తప్ప ఇలాంటి ఆలోచన వస్తుందా? మనిషిని ఎవరికి ఎవరికైనా వస్తుందా? అటాక్ కొట్టుకుంటారా? చంద్రబాబుని కొట్టుకోమని చూస్తా. అలిపిరిలో ఆయన అట్లే ఎగిరిపడినాడా? తనే చేసుకున్నాడు. సానుభూతి కోసం మన ఎన్నికలు పోవాలని చూశాడు కదా. అప్పుడు ఎవరు అనలేదు, ఇలాంటి చిల్లర మాటలు ఎవరు మాట్లాడలేదు. అనడానికి ఎట్లా వస్తుంది అంటే జనం ఉమ్మేస్తారు మొహం మీద అనేది ఉండాలి కదా. వీళ్ళకి ఆలోచన కూడా ఉన్నట్లేదు. అసలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు, ఇంతకుముందు కూడా అక్రమంగా ఏమేమి చేసినా, ఎన్ని చేసినా, అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దాష్టీకాలు అవన్నీ ఎన్నున్న దుర్మార్గాలు ఎన్నున్నా కూడా శాంతియుతంగానే ఎదుర్కొంటూ వచ్చాం. ప్రజల తీర్పు కోరాం. ప్రజలు కూడా. సీఎం జగన్పై రాళ్ల దాడితో ఏపీలో పొలిటికల్ హిట్ పెరిగింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. దాడి వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బస్సు యాత్రలో సీఎం జగన్కి వస్తున్న ప్రజాదరణ ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్పై చెప్పులు, అమిత్ షాపై రాళ్లు వేయించిన చరిత్ర చంద్రబాబుది అంటూ విమర్శించారు. రాజకీయాల్లో అత్యంత ధైర్యశాలి సీఎం జగన్ దోషులను తక్షణమే అరెస్టు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎదుర్కోలేను, నాతో వచ్చిన వాళ్ళు కూడా ఎదుర్కోలేరని తెలుసుకున్న తర్వాత మా ముఖ్యమంత్రిని, మా ప్రజానాయకుడిని
ప్రజల గుండెల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఖబర్దార్ చెప్తున్నా నారా చంద్రబాబు నాయుడు, నిన్ను భూస్థాపితం చేయబోతున్నారు ప్రజాస్వామ్య పద్ధతుల్లో రేపు జరగబోయే ఎన్నికల్లో. ఇదే చివరి ఎన్నిక చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ గాని కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఒక గజమాలని వేసే సందర్భంలో మరి ఒక దుండుకుడు ఒక పువ్వుతో కలిపిన రాయతోటి మరి దాడి చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. మరి కనురెప్ప పైన మరి తగిలి అది పగిలి 3 ముక్కలుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అది దారుణాతి దారుణం. చంద్రబాబు నాయుడు తుచిత బుద్ధి ఆయన పోపించుకోలేదు. చంద్రబాబు నాయుడు ఇలాంటి పనులు చేయటంలో దిట్ట. తుళ్ళూరులో గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు చెప్పాడు, నేను చూసా, జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని చెప్పి నిన్న మధ్యాహ్నం చెప్పాడు అతను తుళ్ళూరులో. జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి, దుర్మార్గుడు, సైకో, అతని మీద రాళ్లతో దాడి చేయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నమే మరి చంద్రబాబు చెప్తే, ఈ పచ్చ కుక్కలో ఈ తెలుగు తమ్ముళ్ళు కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి అది ఒక రాయి ఇసిరితే వచ్చి అంత ఫోర్స్గా ఒకళ్ళకి తగిలి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి చేత్తో కొడితే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందా? తెలుగుదేశం పార్టీ కుక్క ఒకడు వచ్చి చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్పడం, ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలన్న ప్రయత్నం చేయటం. ఈరోజు సిద్ధం సభలు కానీ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మండు టెండల్లో కూడా వెన్నెల్లలాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈరోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ రాష్ట్రంలో ఉన్న ఎవరు కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. మొదటి నుంచి మనం గమనిస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈ మధ్య పురంధేశ్వరి కానీ, వీళ్ళు నలుగురు కూడా చాలా ఘాటుగా విమర్శించడం, అసభ్య పదజాలం వాడడం, నైరాస్యంతో మాట్లాడినట్లే కనపడుతుంది. లోకేష్ ట్విట్టర్ చూసిన తర్వాత ఇది తెలుగుదేశం పార్టీ కుట్రే అనిపిస్తుంది. రాయి వేస్తే ఎక్కడ తగులుతుంది ఎవరికి తెలియదు. మనం ఎందుకు కొట్టించుకుంటాం, కన్ను దగ్గర అందులో ఎందుకు కొట్టించుకుంటాం. లోకేష్ చెప్పిన మాట ఆయనకే వర్తిస్తే ఆ స్కూల్ దగ్గర నుంచేనే వెహికల్ మీద నిల్చుకొని రాయితో కొట్టించుకుంటే అది ఎక్కడ పడుతుందో తెలుస్తుంది. రాయితో కొట్టితే కూడా అది కావాలనే చేశారంటే మరి ఇంత నీచంగా మాట్లాడుతూ ఉన్నారంటే నాకు చాలా దురదృష్టకరం అనిపిస్తుంది. విజయవాడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా దాదాపు 4.5 గంటల పాటు రోడ్ షో, దాదాపు విజయవాడ చరిత్రలో అటువంటి రోడ్ షో ఏ నాయకుడికి జరగలేదు గతంలో. అంత ప్రజాదరణ, అంత జనాదరణ ఏ నాయకుడికి రాల. అంత భారీ రోడ్ షో జరుగుతూ ఉండగా కొంతమందికి కళ్ళు కొట్టి, కొంతమంది అది భరించలేక, ఆ జనాదరణను భరించలేక, తట్టుకోలేక, ఈర్ష్యతో, ద్వేషంతో ఈ రకంగా మరి దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఈ రకంగా రాయితో దాడి చేయడం అనేది నిజంగా హేయమైన చర్య. దాడి ఘటనపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై వెల్లంపల్లి శ్రీనివాసరావు మండిపడ్డారు. తాము కావాలని దాడి చేయించుకొని కళ్ళు పోగొట్టుకుంటామా అని నిలదీశారు. ఈ సమయంలో టీడీపీ నేతల సానుభూతి తమకు అవసరం లేదన్నారు. వారు దీనిపై రాజకీయాలు చేయకుండా ఉంటే చాలన్నారు. సీఎంకు నుదుటిపై కాకుండా మరో చోట రాయి తగిలితే పరిస్థితి ఏంటని వెల్లంపల్లి ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం సమగ్ర విచారణ జరిపితే చంద్రబాబు బండారం వెల్లడవుతుందన్నారు. మీకు వచ్చి తగిలి ఆయన తగిలి మళ్ళీ వీరు తగిలింది రాయేటి తగ్గుతుంది. జనం నేను రావడం జరిగింది రోడ్ల మీదకి. మీరు ఎప్పుడైనా కానీ విజయవాడలో ఇటువంటి బస్సు యాత్ర ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా ఇంత సక్సెస్ అయిన పరిస్థితి లేదు. అది చూసుకొని తట్టుకోలేక గెలవలేమని చెప్పిన వాళ్ళకి అర్థమైపోయింది. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో గెలవలేమని చెప్పి అర్థమైపోయి దాడులకు దిగారు. నాకు నిన్న మా పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే
బోండోమ వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ యాత్ర అలా జరుగుతుందని చెప్పి సవాల్ ఇస్తారంట వాళ్ళు. ఆ యొక్క యాంగిల్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు డైరెక్షన్లో బోండోమ వాళ్ళ గ్యాంగే చేసి ఉంటారనేది ఇక్కడున్న ప్రజానిక యొక్క అనుమానాలు. వీటన్నిటి కూడా పరిగణ తీసుకోవాలి తప్ప పరిగణ తీసుకోకుండా బోండోమ లాంటి వాళ్ళని కనుక సెంట్రల్ నియోజకవర్గంలో కనుక పొరపాటున కనుక వాళ్ళకి ఏదైనా పట్టం చేస్తే ఇటువంటి రౌడీజాలకి ఇది బేజం అయిపోతుంది. రౌడీజాలను అరికట్టాల్సిన అవసరం ఉంది. విజయవాడ నగరంలో రౌడీజాలకు కానీ గూండాయిజాలకు కానీ తావు లేకుండా గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. దయచేసి ప్రజానికం గమనించండి. కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడి ఘటనపై ఎన్నికల సంఘానికి విజయవాడ సిపి కాంతి రాణా నివేదిక ఇచ్చారు. దర్యాప్తు చేసేందుకు 20 మందితో 6 బృందాలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. హత్యాయత్నం నాన్ బెయిలబుల్ కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. స్కూలు, టెంపుల్ మధ్య బహిరంగ ప్రాంతం నుంచి దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. ఒక రాయితో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా సిపి కూడా దాడి ఘటనపై ఈసీకి రిపోర్ట్ ఇచ్చారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుందన్నారు. దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం వివరాలు కోరింది. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై ఈసీ ఆరా తీస్తోంది. చిలకలూరిపేట ప్రధాని మోదీ సభ, ఇప్పుడు సీఎం రోడ్ షోలో భద్రతా వైఫల్యాలేంటని ప్రశ్నించింది. దాడి ఘటనతో రాజకీయ హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో విజయవాడ సిపి కాంతి రాణా నివేదిక ఇచ్చారు. విశాఖ జిల్లా గాజువాకలో టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ప్రజాగళం వాహనం వెనక నుంచి ఓ అగంతకుడు రాయి విసిరి పరారయ్యాడు. కాగా రాళ్ల దాడిపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. నిన్న చీకట్లో సీఎంపై గులకరాయి పడింది, ఇప్పుడు కరెంటు ఉన్నప్పుడే నాపై రాయి విసిరారన్నారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ పనిచేస్తుందన్నారు. క్లైమోర్ మైన్స్కే భయపడలేదు, ఈ రాళ్లకు భయపడతానా అన్నారు చంద్రబాబు. రాళ్ల దాడి జరుగుతుంటే జగన్, పోలీసులు, ఇంటెలిజెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్ ఒకప్పుడు కోడికత్తి డ్రామా ఆడారు. బాబాయ్ హత్యను తనపై నెట్టాలని ప్రయత్నించారని ఆరోపించారు. రాళ్ళేశారు వల్ల చూసారా, వస్తా దానికి కూడా వస్తారే, మిమ్మల్ని వదిలిపెట్టరు ప్రజలు, తరిమి కొడతారు రేపటి నుంచి మిమ్మల్ని అందరినీ. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ ఇక్కడ కూడా వచ్చింది. పోలీసులు ఏం చేస్తానో అది లేదు. నిన్న కూడా ఆ డ్రామాకు కూడా వస్తా, విజయవాడలో జరిగిన డ్రామాకు కూడా వస్తాం. మీరు ఇలాంటి చిల్లర పనులు చేస్తే, చిల్లర మూకగాని చేస్తే, ప్రజలు తిరగబడితే మీ బట్టలిప్పి తరిమి కొడతారు. బీ కేర్ఫుల్ అని హెచ్చరిస్తున్నా. ఈ జే గ్యాంగ్ ఒకటి ఉంది, వాళ్ళకు దొరికాడా లేదా? దొరికినట్లేడు. ముందు రాళ్ళేశారమ్మా. ఇప్పుడు ఈ రోజే పవన్ కళ్యాణ్ గారు తెనాల్లో మీటింగ్ పెడితే చేతగాని పిరికి పందలు ఆయన వరాహి పైన రాళ్లేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇది తప్పని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. శ్రీలంకలో జరిగిన లాగానే తాడేపల్లి ప్యాలెస్లోకి కూడా ప్రజలు వెళ్లి తిరగబడే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయన్నారు పవన్ కళ్యాణ్. తాము అధికారంలోకి రాగానే తెనాలి నుండి విజయవాడ వరకు 4 లేన్ల రోడ్డు విస్తరిస్తామన్నారు. తెనాలి వారాహి యాత్రలో పాల్గొన్న పవన్, అమరావతి రాజధానిగా కొనసాగి ఉంటే మాత్రం తెనాలి అభివృద్ధి చెందేదన్నారు. జగన్ పేదవాళ్లకు అండగా ఉంటే జనసేన, టీడీపీ కూటమికి ప్రజా ఆదరణ ఎందుకు ఉండేదని అన్నారు. జగన్ తాలూకు వ్యక్తులు కావచ్చు. జగన్ మాట్లాడితే క్లాస్ వార్ అని మాట్లాడుతూ ఉంటాడు. క్లాస్ వార్ అంటే అర్థం మీ అందరికీ తెలిసిందే కదా. డబ్బున్నోళ్ళు, అధికారం ఉన్నవాళ్ళు పేదవాడిని దోచుకోవటం. మనందరం పేదవాళ్ళని దోచుకుంటున్న వాళ్ళం అంట. ఆయన ఒక్కతనే చాలా గొప్పగా పేదవాళ్ళకి అండగా ఉంటున్న వ్యక్తి. నిజంగా అతను పేదవాళ్ళకి అండగా ఉన్న వ్యక్తి అయితే జనసేన, తెలుగుదేశం,
భారతీయ జనతా పార్టీ కూటమికి ఇంత జనసందోహం రాదు. ఆ విషయం జగన్ తెలుసుకోవాలి. జగన్ వచ్చి రాగానే చేసింది 450 కోట్ల రూపాయలు మనకి సెస్ ఉంది, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వారికి ఉపాధి లేకుండా చేశాడు. 40 మంది పైగా ఆత్మహత్యలు చేసుకుంటున్నా. 40 లక్షల భవన నిర్మాణ కార్మికుల 450 కోట్ల సంక్షేమ నిధిని దోచుకున్న వ్యక్తి. నిజంగా ఎవరన్నా సరే ప్రజల కోసం. అధికార పార్టీపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించారని ఆరోపించారు. మద్య నిషేధం హామీ ఇచ్చిన జగన్ కొత్త బ్రాండ్లను తెచ్చి జనం నెత్తిన రుద్దారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి మాట తప్పకుండా మడమ తిప్పకుండా పాలన చేశారని, కానీ ఆయన వారసుడిగా చెప్పుకునే జగన్ ఆ మాటకు విలువ లేకుండా చేశాడన్నారు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు సర్కారే, జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు. భూమట, క్యాపిటల్ అట, డిఎస్సి అట, స్పెషల్ స్టేటస్ అట, మొత్తం అన్ని వాగ్దానాలు ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అంటే, అదిగో అమ్మా మద్యం షాపులో మొత్తం అన్ని నిలబెట్టుకున్నాం అన్నట్టుంది పరిస్థితి. ఇందుకేనా ఓట్లేసింది? నమ్మి ఓట్లేస్తే ఏమైపోయింది? మొత్తం గోవిందా గోవిందా. మద్యం రేటు 65 రూపాయలు బాటల్, 250 రూపాయలట. ఎవరి బాధ వాళ్ళది, సీత బాధ సీతది, పీత బాధ పీతది. అందుకే అన్న ఆలోచన చేయాలంటున్నది. అందుకే ఒకసారి మాట ఇస్తే మాట తప్పకుండా మడమ తిప్పకుండా పాలన చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న వాళ్ళు అసలు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటాలని నిర్ణయించింది. శంషాబాద్లోని నోవెటల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల బాధ్యురాలు దీపా దాస్ మున్షి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు గతంలో ఎంత ఉంది, ప్రస్తుతం ఎంత ఉంది అనే అంశాలపై కేసీ వేణుగోపాల్ సమీక్షించారు. ఎన్నికల ప్రచారంతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బహిరంగ సభలపై చర్చించారు. సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు లోక్సభ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం, రాహుల్ గాంధీని ప్రధాని చేయడం కోసం ఆ పార్టీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. జాతిని జాగృతం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కొనియాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం దేశానికి దశ దిశ చూపిందన్నారు. అంబేద్కర్ బాటలో పయనిస్తూ ఎంపీగా 5 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. మరోసారి ప్రజల ఆశీర్వాదం తాను కోరుతున్నానని అన్నారు. మైనార్టీలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా సేవలు అందించినట్లు తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని రంజిత్ రెడ్డి మాట ఇచ్చారు. లోక్సభ ఎన్నికల వేళ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ మేనిఫెస్టోను సంకల్ప పత్రగా అభివర్ణించిన కమలదళం మోడీకి గ్యారంటీ అనే ట్యాగ్లైన్ ఇచ్చింది. 2047 నాటికి వికసిత భారత్ థీమ్తో దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా మేనిఫెస్టోను రూపొందించారు. ఇందులో 14 అంశాలు హైలైట్గా నిలుస్తున్నాయి. ఇంతకీ బీజేపీ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాలేంటి? కమలనాథుల మేనిఫెస్టోతో కాంగ్రెస్కు చెక్ పడనుందా? లోక్సభ ఎన్నికలు దగ్గర పడడంతో బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మల, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల్లో ఉపాధి హామీ, మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ కార్డు పథకం కొనసాగింపు వంటి హామీలున్నాయి. అలాగే మరో 3 కోట్ల పక్కా ఇళ్లు నిర్మిస్తామని, సోలార్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది ఇళ్లలో విద్యుత్ బిల్లులను జీరో చేస్తామని హామీ ఇచ్చారు.
ఇక బీజేపీ మేనిఫెస్టోపై ప్రధాని మోదీ వికసిత్ భారత్ లక్ష్యంగా బీజేపీ ముందుకు వెళ్తుందన్నారు. మహిళలు, పేదలు, యువత, రైతుల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే 5 ఏళ్ల పాటు రేషన్ ఫ్రీగా అందిస్తామని హామీ ఇచ్చారు. పేదల కోసం 4 కోట్ల పక్కా ఇల్లు నిర్మించామని మరో 3 కోట్ల ఇల్లు నిర్మిస్తామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నెరవేరుస్తుందని తెలిపారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్లో భాగంగా 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు. मोदी की गारंटी है कि मुफ्त राशन की योजना आने वाले 5 साल तक जारी रहेगी। मोदी की गारंटी है कि जन औषधि केंद्रों पर 80% डिस्काउंट के साथ सस्ती दवाएं मिलती रहेगी। इतना ही नहीं, इन दवाइयों के जन औषधि के केंद्रों का हम विस्तार भी करेंगे। मोदी की गारंटी है कि आयुष्मान भारत के तहत 5 लाख रुपए तक का मुफ्त इलाज मिलता रहेगा। अब भाजपा ने संकल्प लिया है कि 70 वर्ष की आयु से ऊपर के हर बुजुर्ग को आयुष्मान योजना के दायरे में लाया जाएगा। अब जो अतिरिक्त जानकारियां राज्य सरकारों से मिल रही हैं, क्योंकि परिवारों के विस्तार होते हैं। అధికారంలో ఉన్నా లేకున్నా సామాజిక న్యాయం కోసం బీజేపీ కృషి చేస్తుందన్నారు ప్రధాని మోదీ. దేశ అభివృద్ధి తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే 5 ఏళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో మేనిఫెస్టో ద్వారా తెలియజేస్తామన్నారు. ఉత్తమ మేనిఫెస్టోను రూపొందించిన రాజ్నాథ్ సింగ్ బృందానికి అభినందనలు తెలిపారు. మేనిఫెస్టో తయారీకి సూచనలు ఇచ్చిన లక్షల మందికి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని బీజేపీ నెరవేరుస్తుందని ప్రధాని తెలిపారు. पूरे देश को भाजपा के संकल्प पत्र का बहुत इंतजार रहता है और इसका एक बड़ा कारण है। 10 वर्षों में भाजपा ने अपने संकल्प पत्र के हर बिंदु को गारंटी के रूप में जमीन पर उतारा है। भाजपा ने मैनिफेस्टो की सूचिता को फिर स्थापित किया है। ये संकल्प पत्र विकसित भारत के 4 मजबूत स्तंभ युवा शक्ति, नारी शक्ति, गरीब, किसान, इन सभी को सशक्त करता है। हमारा फोकस डिग्निटी ऑफ लाइफ उस पर है। हमारा फोकस क्वालिटी ऑफ लाइफ उस पर है। हमारा फोकस निवेश से नौकरी पर भी है। అన్ని గ్యారంటీలను నెరవేర్చే హామీ మోదీకి గ్యారంటీ అని అన్నారు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా. మోదీకి గ్యారంటీ బీజేపీ ఎన్నికల నినాదం చెప్పారు. గ్రామీణ భారతం అభివృద్ధికి మోదీ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. గత దశాబ్ద కాలంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన వివరించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో రాబోయే 5 ఏళ్లలో చేయబోయే అభివృద్ధి దేశానికి ఎలా సేవ చేయాలనే దానిపై చర్చిస్తామని చెప్పారు. मुझे याद है कि 2014 में जब प्रधानमंत्री मोदी जी संसदीय दल के नेता सेंट्रल हॉल में चुने गए थे, तो उस समय उन्होंने बड़े स्पष्ट शब्दों में कहा था कि हमारी सरकार गरीब को समर्पित है, हमारी सरकार गांव के विकास को समर्पित है, हमारी सरकार जो समाज के अंतिम पायदान पर खड़ा व्यक्ति है उसको समर्पित है। अगर मैं गांव की बात करूं तो आज गांव, मैं यहां प्रधानमंत्री जी थोड़ा समय जरूर लेना चाहूंगा, लेकिन मुझे याद है 1993 में मैं पहली बार विधायक बना था। उस समय हमें अपने विधानसभा क्षेत्र में लगभग 90% के गांवों को घूमने के लिए पैदल जाना पड़ता था। आज हम कह सकते हैं कि ग्रामीण सड़क 3,80,000 किलोमीटर की ग्रामीण सड़कें बनी हैं। ऑल वेदर रोड बना और ऑल वेदर रोड के माध्यम से पक्की सड़कें बनी। మొత్తానికి లోక్సభ ఎన్నికల టార్గెట్ గా బీజేపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఇందులో మహిళలు, పేదలు, యువత, రైతులపై వరాలు కురిపించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోకు దీటుగా ప్రజలకు హామీల రుచిని చూపించింది. మరి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి.
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. ఇద్దరు దుండగులు 4 రౌండ్ల కాల్పులు జరిపారు. ముంబైలో సల్మాన్ నివాసం ఉండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. గత ఏడాది మార్చిలో సల్మాన్ను బెదిరిస్తూ ఆయన ఆఫీస్కు ఈమెయిల్స్ వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన ముంబై పోలీసులు గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్నోయి, గోల్డీ బ్రార్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వీరు టార్గెట్ చేసిన జాబితాలో సల్మాన్ పేరున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. ఏప్రిల్లోనూ ఇదే తరహా బెదిరింపులు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన ఎక్స్ గ్రేడ్ భద్రతను Y+గా అప్గ్రేడ్ చేసింది. దీంతో ఇద్దరు సాయుధ గార్డులు సల్మాన్కు నిత్యం భద్రతగా ఉంటున్నారు. గతంలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ నుంచి సల్మాన్కు బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. 1998లో కృష్ణ జింకను వేటాడి తమ మనోభావాలను కండల వీరుడు దెబ్బతీశాడని, దానికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించాడు. దీంతో ఆయనకు Y+ కేటగిరీ భద్రతను పోలీసులు కల్పిస్తున్నారు. తాజా కాల్పుల నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద మరింత భద్రతను పెంచారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.